మిత్రులకు ఉత్తమ జేబీంలు ఈరోజు ఎన్ఐన్ మీడియా ద్వారా తెలుగు సమాజం ముంగటికి రావడానికి ప్రధానంగా ఈరోజు చింతపండు నవీన్ కుమార్ ఛానల్ అయిన క్యూ న్యూస్లో మంద ఏలియా మార్నింగ్ న్యూస్ వచ్చిందని గెస్ట్గా వచ్చిందని అందులో ఆయనతో మాట్లాడించడం జరిగింది. ఆయన ఏం మాట్లాడిండో విన్నాక మనం ముందుకెళ్ళేదామని తెలియజేస్తున్నాం. అనేది ఒక ప్రధానంగా మనం చాలా చరిత్ర నుంచి చూస్తూ ఉన్నాం. అనేక దఫాలుగా చర్చలు జరిగి అనేక సమస్యలు పరిష్కారమైనవి. సో ప్రధానంగా ఈ ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి మాలలతో మీరేమైనా చర్చలు చేసే అవకాశం ఉందా? నీకు రెండు విషయాలు చెప్తాను. నా తమ్ముడు బీసీ ముఖ్యమంత్రి కావాలంటాడు. బీసీ ముఖ్యమంత్రికి మన చైతన్యంతో మన పోరాటంతో దాన్ని సాధించుకునేది మన ఓటు చైతన్యంతో. వెలవడంటే ఇస్తారా నీకు? నాకు కావాలన్నప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటి కదా చర్చలు మనం మీరికి చెప్తాం కానీ వాళ్ళు అంగీకరించారు. ఎవరు ఎందుకు అధికారాన్ని వదులు కూడా ఎందుకు అందిస్తారు? బాగా అనుభవించిన కూడా ఇతరులకు ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు. ఇది నెంబర్ 1. అయితే కొన్ని సందర్భాల్లో చర్చలు న్యాయబద్ధంగా పరిష్కారమైన సందర్భాలు. అంబేద్కర్ గాంధీ కాలంలో ఒప్పందమే కదా, పూనా ఉడంబడికే కదా ఆనాడు చాలా గొప్ప పాత్ర పోషించారు. ఆ స్ఫూర్తితోటి 99లో ఎంఆర్పిఎస్ మాలమహనాడు నాయకుల మధ్యలో చర్చ జరిగినాయి మీరు అన్నట్టుగా. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం వర్గీకరణాంశం వెళ్ళింది. అప్పుడు ఒక వర్ధన్ అని ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి ఒక మాల పెద్ద ఇంట్లోనే మాలమహనాడు అప్పుడు పివిరావు గారు పనిచేస్తున్నారు. అప్పుడు పివిరావు తర్వాత జోపుడి ప్రభాకర్ ఉన్నాడు. కానీ చర్చలు జరిగినాయి. దానికి సాక్ష్యం మల్లు రవి. అప్పుడు 2 విషయాలు అనుకున్నాం. చర్చలో ఒప్పందం ప్రాప్తం. ఒకటి, దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి. విధింది దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి. దాని పరిష్కారం దిశగా రాష్ట్రపతి ఏ అడుగులు వేసినా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉందాం. ఎందుకంటే రాష్ట్రపతి చేతికి వెళ్ళినాం, సంతకాలు పెట్టేశాం. దానికి సాక్షి మల్లు రవి. ఎప్పుడన్నా మల్లు రవి పిలువు. ఓకే, ఈ ఒప్పందం జరిగినాక నెలకో 2 నెలలకో రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పి డిక్లేర్ చేశారు. మేము ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆమోదించిన ఒప్పుకోవాలని అంటున్నాం. మరి అంబేద్కర్ గాంధీ మధ్య జరిగిన ఒప్పందాన్ని అగ్రకులాలు గౌరవించినాయి, రిజర్వేషన్ వచ్చినాయి కదా. తోటి మాలతో నేను కూర్చొని ఒప్పందం పెంచుకున్నా కదా, అంటే ఈ ఇంకా గ్యాప్ రావద్దని చెప్పి మరి ఒప్పందాన్ని ఉల్లంఘించారు కదా. మళ్ళన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించారు కదా, అంటే వాళ్ళకి అది కూడా లేకుండా పోయింది కదా. ఇది మందకృష్ణ అంటే మంద ఏలియా మాట్లాడిన మాటలు. అయితే ప్రతిసారి కూడా సమాజానికి ఈయన చూపెట్టే అంటే మాట్లాడేది ఒకటి, ఆయన చూపెట్టే ఎవిడెన్స్లో ఒకటి, వాస్తవాలు వేరే ఉంటాయని గతంలో ఎన్ఎన్ ద్వారా చాలాసార్లు మనం బయటికి తీయడం జరిగింది. అందులో లోకూర్ కమిషన్ చెప్తూ మాలలను తీయాలనే సందర్భంలో కానీ, తర్వాత రామచంద్రరాజు కమిషన్ రిపోర్టే కానీ, దాంతోపాటు ఉషా మేరా కమిషన్ రిపోర్ట్తో పాటు చాలా అంశాలలో ఆయన చెప్పేది ఒకటి ఉంటుంది, ఆయన చూపెట్టే ఆధారాలన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. అందులో భాగంగానే ఈయన ఇప్పుడు చెప్పినట్లు స్వర్గీయ పివి రావు మంద ఏలియా ముల్లా మధ్యలో జరిగిన ఒప్పంద పత్రం మీకు ఈరోజు సమాజాన్ని ముందుకు తేవాలనే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది 1999వ సంవత్సరం ఆగస్టు 2వ రోజున ఈ అగ్రిమెంట్ రాశారు. ఇదైతే ఆయన అగ్రిమెంట్ రాశారని చెప్పిండు, అది వాస్తవమే. అయితే ఈయన ఏమంటాడంటే పివి రావు గారు చర్చలలో వచ్చిన తర్వాత చర్చలను ఉల్లంఘించిండు అని చెప్పిండు. ఇప్పుడు నువ్వు చెప్తున్న మల్లు రవి ని పిలుద్దాం, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఈ దేని మీద అగ్రిమెంట్ జరిగింది, అదొక చర్చ పెట్టుకుందాం. అయితే మీరు అన్నట్లు పివి రావు చర్చల ఉల్లంఘన జరిగింది అంటున్నావు కదా. నేనేమంటున్నానంటే ఒక యాక్టివిస్ట్గా ఈ అంశంలో ఒక 20-30 సంవత్సరాల నుంచి నేను కూడా సీరియస్గా పనిచేస్తున్న వ్యక్తిగా, మరి ఆ అగ్రిమెంట్లో మంద ఏలియా కూడా వయలేషన్ చేసిండు, ఉల్లంఘించిండని నేను చెప్తున్నా. అది ఎట్లనో ఇప్పుడు చూద్దాం. ఇది ఆగస్టు 2, 1999 జరిగింది. గౌరవనీయులైన మందకృష్ణ మరియు పివి రావుల ఇరువురు కలిసి చర్చించి నిర్ణయానికి వచ్చిన అంశాలు, ఆ రోజు చర్చించుకొని వచ్చిన అంశాల మీద ఆ అగ్రిమెంట్ జరిగింది. అందులో మాదిగ అనైక్యత మూలాన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నవి.
అని గుర్తించి మాల మాదిగల మధ్య ఐక్యత అవసరమని ఇక ముందు ఐక్యంగా ఉండాలని వారు నిర్ణయించారు. అయ్యా మంద ఎలియా గారు, ఐక్యత గురించి మీరు ఆ రోజు అగ్రిమెంట్ చేసిరు. మీరు ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోరు. రెండో పాయింట్, గత 5 సంవత్సరాలుగా వర్గీకరణ మీద జరిగిన చర్చలు గుర్తించుకొని ఈ చర్చకు సంబంధించిన ఆ అంశాలు గౌరవనీయులైన భారత రాష్ట్రపతి రాజ్యాంగ చట్ట అవసరమై రాష్ట్రపతి గారి వద్ద ఉన్నందున రాష్ట్రపతి గారు ఆ అంశం మీద ఇచ్చే నిర్ణయాన్ని ఇరువురు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓకే, మీరు అన్నదానికి అది అయితే సూట్ అయింది. తర్వాత భారత రాష్ట్రపతి నిర్ణయానికి ఇరువురు కలిసి మాల మాదిగ మరియు ఇతర షెడ్యూల్ కులాల నిపుణులచే ఒక అధ్యయన సంఘాన్ని నియమించుకున్నటకు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు చెప్పు మంద ఎలియా, మరి నిపుణుల ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆ అగ్రిమెంట్లో అన్నారు. మరి ఎక్కడ పోయింది? 1999 నుంచి ఇప్పుడు 2025 దాకా వచ్చినాం. ఎప్పుడైనా ఈ మాట చెప్పినవా? 100 సార్లు పివి రావు ఉల్లంఘించిండని అబద్ధాలు చెప్పుడు కాదు, అది ఉన్నది వాస్తవాలు చెప్పాలి కదా. ఇది మీరు ఒక కమిటీ వేయాలని అనుకున్నారు. ఓకే, ఈ అధ్యయన సంఘం మాల మాదిగ మరియు ఇతర షెడ్యూల్ కులాల మధ్య ఉన్న అసమానతలను వెనుకబడిన స్థితిని అధ్యయనం చేసి ప్యాకేజీని తయారు చేసి 2 నెలల నిర్దిష్ట కాల వ్యవధిలో ఇరువురు నాయకులకు సమర్పించాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు చెప్పు, మరి మాల మాదిగ మరియు ఇతర షెడ్యూల్ కులాల మధ్య ఉన్న అసమానతలను వెనుకబాటిన స్థితిని అధ్యయనం చేయడానికి ఒక ప్యాకేజీని తయారు చేసి 2 నెలల నిర్దిష్ట గడువులోపు ఇరువురి నాయకులకు సమర్పించాలని చేసిరు. మరి నువ్వు ఆ కార్యక్రమం ఏమైనా చేసిండా? పివి రావు చేయలేదు, ఓకే, ఉల్లంఘించింది అనుకుందాం. చనిపోయిన మీద అబాండాలు చేయడం నీకు హాబీయే. ఈ మనువాద రిజర్వేషన్ పోరాట సమితి సంఘం సభ్యులందరిది అదే అలవాటు. గద్దరన్న అంత బహిరంగంగా మద్దతు ఇచ్చినా ఆయన ఈ మద్దతు మీద కూడా అవాకులు చెవాకులు చేసి రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన చరిత్ర కూడా ఈ మనువాద రిజర్వేషన్ పోరాట సమితి సభ్యుల్లో ఉన్నది. అయితే ఈ ప్యాకేజ్ గురించి ఏమైనా ఆలోచించిరా? మరి ఎందుకు నువ్వు చేయలేకపోయినావు? సరే, పివి రావు కాలే, ఇంకా మిగతా అది వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళతోనే ఎందుకు చేయలేకపోయారు? తర్వాత ఇరువురి నాయకులపై ప్యాకేజీను అంగీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం అని చెప్పారు. మరి అటువంటి ఏమైనా ప్రయత్నం చేసిరా? పివి రావు గారు చేయలే, ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు అంటున్నారు. అది వెళ్ళిపోయినా లేదా ఆయన చనిపోయింది, ఇక మనం దాని మీద డిస్కషన్ చేయలేము కదా. అప్పుడున్న సందర్భాలు ఏంటిది, అసలు జరిగిందేందో అయినా చెప్పాలని లేడు. కాబట్టి మీరు అగ్రిమెంట్ చేసుకున్న పేపర్ మట్టుకే మాట్లాడదాం. నువ్వు ఈ కార్యక్రమాలలో ఏదైనా ఒక చర్య తీసుకున్నావా? ఎదుటి కులాన్ని కించపరచడము, మాట్లాడము, అవమానించడము, వక్రీకరించి రిజర్వేషన్ వర్గీకరణ కావాలని ఎన్ని రోజులు మోసం చేస్తావు? నేను అందుకనే క్లియర్గా ఒక స్టాండ్ తీసుకున్నా. మందకృష్ణ 30 సంవత్సరాలుగా అబద్ధాల పిల్లర్ల మీద వర్గీకరణ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆ పిల్లర్లను విడగొట్టాలనే ఉద్దేశంతో వాస్తవాలను రికార్డులను బయటికి తెచ్చి సమాధానం తెలపాలని తెలియజేస్తూ అందుకని ఈ కార్యక్రమం తీసుకున్నాను. ఇక ప్యాకేజీ అంగీకరించి ప్రభుత్వానికి సమర్పించాలని అటువంటి కార్యక్రమం ఏం లేదు. అధ్యయన సంఘంలో ఏ రాజకీయ పార్టీకి చెందని తటస్థ మాల మాదిగ మరియు ఇతర షెడ్యూల్ కులాల మేధావులు ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఇది ప్రధానంగా అటువంటి ప్రయత్నం ఏమైనా చేసినావా? అస్సలు చేయలేదు. నాకు తెలుసు, నా దగ్గర ప్రతి డాటా ఉంటుంది. అటువంటి ప్రయత్నం ఆలోచన కూడా చేయలేదు. పివి రావు ఏదైతే ఉల్లంఘించిండో దానికి 100 రెట్లు నువ్వు ఉల్లంఘించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ తటస్థంగా ఉన్న మాల మాదిగ మిగతా షెడ్యూల్ కులాలలోని మిగతా కులాల నాయకులతో ఒక కమిటీ వేయాలని నిర్ణయించినప్పుడు అటువంటి ప్రయత్నం అనేమో చేయలేదు. తర్వాత భవిష్యత్తులో కుల తారతమ్యాలు పెరిగి విపరీత పరిణామాలను దారితీయకుండా ఇరు వర్గాలకు చెందిన 5 చొప్పున 10 మందితో మాల మాదిగ దండోర పనిచేసిన ముఖ్య కార్యకర్తలతోని కలిసి చర్చలు జరపాలని సమస్యను
ఉత్పన్నమైనప్పుడు వాటిని చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు అని ఇది ఉన్నది. మరి ఈ కార్యక్రమం ఏమైనా చేసిర్రా మీరు? ఇక్కడ 5 అక్కడ 5 కలిపి ఒక కమిటీ వేయాలి, ఏమైనా సమస్య అయితే వాళ్ళ మధ్యలో చర్చించి తర్వాత ఆ సమస్యను పరిష్కరించుకోవాలని ఇది 3వ తారీఖు రోజు మీరు సంతకాలు చేసిర్రు. అది పొద్దున రాత్రి అంతా చర్చ అంతే పొద్దున 4 గంటల టైంలో జరిగింది. అంటే 2వ తారీఖు నైట్ మొదలు చేస్తే చివరిగా 3వ తారీఖు రోజు అయింది. నేనేమంటున్నానంటే మాలలు చర్చలు అగ్రిమెంట్ను ఉల్లంఘించడం అంటున్నావు కదా, అదేవిధంగా రాజ్యాధికారం వైపు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఎట్లా మద్దతు ఇస్తా అంటున్నారు కదా. మాలలు ఏ కులాన్నో మతాన్నో చూసి ఎప్పుడు పనిచేయలే. నువ్వు చెప్తున్న ఆ 90వ దశకంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకుడు మాన్యవర్ కాంశీరామ్ గారిని భుజాన వేసుకుని మోస్తున్నది మాలలు. ఈరోజు కూడా మాయావతి గారిని స్వచ్ఛందంగా నిజాయితీగా మోస్తున్నది కూడా తెలుగు రాష్ట్రాల్లో మాలలే. నాయకత్వం మాదిగల చేతులు ఉన్న బీఎస్పీ నిజాయితీగా మోస్తున్నది మాత్రం మాలలే. ఎప్పుడు కానీ బహుజన రాజ్యాధికారం అనే వర్షన్ వచ్చిందే, మూమెంట్ తెచ్చిందే మాల సామాజిక వర్గానికి చెందిన మహనీయులు. ఎక్కడైనా మీరు ఉన్నారా చెప్పండి? ఒకటి వర్గీకరణ కావాలి. వర్గీకరణ కంటే ఇంకా వేరే అంశాల్లో మీరు ఎప్పుడు ఉన్నారు ముంగట? ఎందుకు సమాజంలో తప్పుడు సంకేతాలు ఎందుకు పంపిస్తున్నావు? పేపర్ ఒకటి ఉంటుంది, ఒకటి ఆధారాలు ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇది ఉల్లంఘించింది నువ్వు కూడా కాదా? అవునా చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? ఇక చింతపండు నవీన్ కుమార్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అది మంద ఏలియన్ పిలిపించి చర్చ పెడతాడు. నేను ఇప్పుడే N9 మీడియా ద్వారా నేను స్పష్టం చేయదలుచుకున్నా. ఐక్యత గురించి, బహుజన రాజ్యాధికారం గురించి భారతదేశంలో ఎవరైనా ముందు నిలబడి పనిచేసిన చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే మాల సామాజిక వర్గానికి. ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ముందు వరుసలో ఉండి పనిచేసేటోళ్ళు కూడా మాల సామాజిక వర్గానికి చెందింది. తప్పుడు సంఖ్యలతోని, తప్పుడు ఆధారాలతోని మేమంతా నష్టపోయారు, మాకు మొత్తం దొబ్బి తిన్నది మాలలని చెప్తారా? ఇప్పుడు మళ్ళీ నేను ఛాలెంజ్ చెప్తున్నా, ఎవరు చింతపండు నవీన్, మంద ఏలియాకు తెలంగాణ రాష్ట్రం 60 నుంచి ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు, విద్యా ఉద్యోగ అవకాశాలలో అత్యధికంగా లబ్ధి పొందింది కేవలం ఒకటే సామాజిక 59 కులాలలో ఒకటే ఒక కులం ఉన్నది, అది మాదిగ కులం అని రేపు వచ్చే షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్లో రాబోతున్నది. మరి అప్పుడు మీ సమాధానం ఏముంటుంది? ఎవరు అడిగేటోడు లేదనా? ఇన్ని రోజులు మేము గమ్మునున్నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన పేపర్లు చూపెట్టి అసలు జరగని వాస్తవాలను జరిగినట్లు. ఇప్పుడు దీనికి సమాధానం అదే మల్లిరావు గారికి మరి పిలిచి మాట్లాడదాం, అసలు జరిగింది ఆ రోజు ఏమేమి చర్చ అయింది. నువ్వు ఎందుకు మరి కమిటీ గురించి ఎందుకు ఆలోచించలే? ఎందుకు ఒక ప్యాకేజీ గురించి అంటారు? నువ్వే ఒప్పుకున్నావు కదా ప్యాకేజీ ప్రకటించుకుందామని. ఎక్కడ ఉంది ప్యాకేజీ? ఇప్పుడు ఉల్లంఘించింది పీవీరా నువ్వా? ఏం మాట్లాడతావు? ఇష్టం వచ్చినట్లు. నాకు ఇక ఉన్నది కదా, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు ఊపిరే సమస్య లేదు. మంద ఏలియా, నువ్వు ఇప్పుడైనా నువ్వు ఒప్పుకో, తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీగా ఈ దొబ్బి తిన్నది ఎవరో మీ మాదిగ సామాజిక వర్గమే అని మీరు ఒప్పుకో ఫస్ట్. తర్వాత మా వైఖరి స్పష్టంగా ఉంది. రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణను తప్పకుండా వ్యతిరేకత ఇస్తాము. దానికి అవసరం ఉంటే ఎంత పెద్దైన ఉద్యమం ఉంటుంది, దానికి ఎటువంటి కాంప్రమైజ్ లేదు దాంట్లో. ఇప్పుడు ఉన్నదల్లా ఉన్న రిజర్వేషన్ల లబ్ధి అంతా కూడా మాలలు తిన్నారన్నావు కదా, రేపు వచ్చే కమిషన్ రిపోర్ట్లో మాదిగలు తిన్నారని వస్తుంది. అప్పుడు నీ సమాధానం ఏముంటుంది? ఇంకా ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. సుప్రీంకోర్టు తీర్పును చదవకుండా ఉన్నలేని విశ్లేషణ చెప్పుకుంటూ మేధావులను అనుకుంటూ ప్రకటింత చెప్తున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డివై చంద్రచూడ్ గారు ఎస్సీ వర్గీకరణ మీద స్పష్టంగా ఆయన చెప్పింది 2 లైన్లలో చెప్తా, అర్థం చేసుకోరి. మీ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలలో వెనుకబడ్డది ఎవరు? వాళ్ళ వెనుకబాటుతనానికి
రిజర్వేషన్లు అందుకోకపోవడమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించాలి. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం రిజర్వేషన్ లబ్ధిలలో, సంక్షేమ పథకాల లబ్ధిలలో మాదిగల వెనుకబడ్డారని ప్రూవ్ చేసుకుంటూ ఆ వెనుకబాటు పడడానికి కారణము రిజర్వేషన్లు అందుకోకపోవడం అని ప్రూవ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వము. మాదిగలు వెనుకబడ్డారని ప్రూవ్ చేయడమే కాకుండా ఆ వెనుకబాటుతనానికి రిజర్వేషన్లు తీసుకోకపోవడమే, అందుకోలేకపోవడమే అని కారణమని రుజువు చేసే అవకాశం ఏమైనా ఉందా? 1% అనా ఉందా? సోకాల్ మేధావులు అనేటోళ్ళని అందరూ కూడా నేను ఇప్పుడు మీకు సూటి ప్రశ్న ఇది. వర్గీకరణ ఈ ఎవరైతే వెనుకబడ్డారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిందో ఆ కులాలకు అదనంగా ఇమ్మని చెప్పింది. ఉన్న జనాభా కంటే కూడా ఎక్కువ తిన్నది మాదిగలని రేపు రిపోర్ట్లో రాబోతున్నది. అటువంటి సందర్భంలో వీళ్ళు వెనుకబడ్డారని వీళ్ళకి అదనంగా ఇవ్వాలని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది? తర్వాత ఇది సెన్సస్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. సెన్సస్ పక్కకు పెట్టినా ఇప్పుడున్న ఆధారాల ప్రకారమే మాట్లాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగది. మీ నాయకుడు రేవంత్ రెడ్డి బలవంతంగా ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన డేటా దాంట్లో ఏరాఫేరీ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. మొన్ననే కంచాయిలయ్య గారు కూడా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఆధారం చేస్తే ఏమైనా చేయొచ్చు, ఏమైనా అయ్యే అవకాశాలు ఉంటాయి. సరే, ఏమేం చేసినా అది తప్పుడు నివేదిక, తర్వాత సెన్సస్ లేదు కాబట్టి తప్పకుండా మేము ఇప్పుడే ప్రకటిస్తున్నాం. దాని మీద కోర్టుకు పోతాం. తప్పకుండా బలవంతంగా చట్ట వ్యతిరేకంగా వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేసినా తప్పకుండా దాన్ని అడ్డుకుంటాం, దాన్ని వ్యతిరేకిస్తాం. చివరిగా నువ్వు రాసి పెట్టుకో మందా ఏలియా, చివరి విజయం రిజర్వేషన్లలో, ఎస్సీ రిజర్వేషన్లో చివరి విజయం మాలలో ఉంటుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.